नमो ब्राह्मण्य देवाय गोब्राह्मणहिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम्। वृंदाय तुलसीदेव्याय प्रियाय केशवस्य च विष्णुभक्तिप्रदे देवे सत्यवत्यै नमो नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा माताजी। హరే కృష్ణ అందరికి. ఓకే, సో ఈరోజు కూడా రాలేదు ఎందుకు అందరూ? సో ఈరోజు మనము స్టోరీ ఆఫ్ దక్ష అండ్ శివ చెప్పుకుంటున్నాము. సో ఇంకా వస్తారు అనుకున్నా, యాక్చువల్గా చాలా మంది ఈరోజు వస్తారు. సో అందరు టూర్లో ఉండుంటారు. ఎవరైనా టూర్ వెళ్తున్నారా? నేను రేపు వెళ్తున్నాను టిల్ థర్స్డే. ఐఎమ్ నాట్ అవైలబుల్ థర్స్డే. ఫ్రైడే ఒకవేళ టైర్డ్ ఉంటే శ్లోకాస్ ఆర్ ఇంకేదైనా మనం చెప్పుకుందాము. లేదు అంటే ఆ రోజు కూడా సెలవు ఉంటుందేమో తెలీదు, నేను వచ్చాక మెసేజ్ పెడతాను. కానీ ద్వారకా వెళ్తున్నా నేను. ఈరోజు నైట్ వెళ్తాను. ఈరోజు నైట్ వెళ్ళి మళ్ళీ నేను ఫ్రైడే మార్నింగ్ వస్తా ద్వారకా. కృష్ణ లాస్ట్ హాలిడేస్లో నేను బృందావన్ వెళ్ళా, లాస్ట్ హాలిడేస్. ఈసారి నేను ద్వారకా వెళ్తున్నా. పెద్దగా అయ్యాక కృష్ణుడు తిరిగిన ప్లేసెస్ చూస్తాను. మాతాజీ మేము తిరుమలకి వెళ్ళొచ్చేసాం మాతాజీ, హాలిడేస్ అయిపోయినాయి. తిరుమల వెళ్ళావు వచ్చేసావా? ఎస్ మాతాజీ. ఓకే, వెంకన్నని చూసి వచ్చావా? ఎస్ మాతాజీ. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. ఓకే, సో ఇంకా ఏంటి చెప్పాలనుకుంటున్నా ఈరోజు ఈ స్టోరీ దక్ష అండ్ శివ. ఏంటంటే దక్షుడి కుమార్తె ఎవరు తెలుసా? దక్షుని కుమార్తె తెలుసా? దక్షుని కుమార్తె సతీదేవి. ఓకే, సతీదేవి ఎవరు? సతీదేవి ఎవరు? మాతాజీ పార్వతీదేవి. మాతాజీ ఆమె పార్వతీదేవి నెక్స్ట్ లైఫ్ లో అవుతుంది. ఆమె ఫస్ట్ సతీదేవి ఆమె చనిపోయిన తర్వాత పార్వతీదేవిగా పుడుతుంది. మాతాజీ ఈశ్వరి భార్య ఫస్ట్. ఈశ్వర మహాదేవుడి భార్య ఫస్ట్ మాతాజీ. సతీదేవి ఫస్ట్ భార్య. ఓకే, శివుని భార్య సతీదేవి ఫస్ట్. సో వాళ్ళ ఫాదర్ అన్నమాట దక్ష ప్రజాపతి. దక్షుడు వాళ్ళ ఫాదర్. సో ఏమవుతుంది, దక్ష ప్రజాపతి ఒక యజ్ఞానికి, అంటే బ్రహ్మదేవుడు అందరిని ఆహ్వానిస్తాడనమాట. సో అందరు వస్తారు ఆ యజ్ఞానికి. బ్రహ్మ ఎవరు? ఈ దక్షుని ఫాదర్ బ్రహ్మ. పాపులేషన్ పెంచాలి, మీరందరు పాపులేషన్ పెంచండి అని బ్రహ్మ దక్షుడికి చెప్తాడు అనమాట. అందుకే ఆయన దక్ష ప్రజాపతి అవుతాడు. సో అయితే ఈయనే అప్పుడు పాపులేషన్ లేదు కదా స్టార్టింగ్లో, ఈ సృష్టి స్టార్టింగ్లో పాపులేషన్ ఉండదు, ఎవరు జనాలు ఉండరు, పీపుల్ ఉండరు. సో అప్పుడు ఏం చేస్తాడు బ్రహ్మ, సరే మీరు కొందరిని ఆయన కొడుకులకు చెప్తాడనమాట, మీరు పాపులేషన్ పెంచాలి అని చెప్తాడు. అదే కదా లాస్ట్ టైం కూడా మీకు స్టోరీ చెప్పాను, 4 కుమారులు పుడతారు ఆయనకి.
ఆయన నలుగురు కుమారులు కూడా ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపెట్టరు. ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపెట్టరు అనమాట. ఏంటి, పాపులేషన్ పెంచడానికి ఆ నలుగురు కుమారులు. వాళ్ళకి యజ్ఞాలు వాళ్ళు మెడిటేషనే ఇష్టం వాళ్ళకి, ఆ నలుగురు కుమారులకు. సో అలా ఇంకా ఆయనకు కోపం వస్తుంది బ్రహ్మకి. ఆ నలుగురు కుమారులు నేను చెయ్యను, మేము పాపులేషన్ పెంచము అని అంటే బ్రహ్మకు చాలా కోపం వస్తుంది. సో అలా ఓకే, అది వేరే స్టోరీ. సో అలా ఆయన కొడుకులలో దక్షుడు కూడా ఒక కొడుకు. దక్షుడికి ఒక కొందరు కూతుర్లు ఉంటారు. ఆ కూతుర్లలో చిన్న కూతురు సతీదేవి. చాలా ఇష్టం ఆమె అంటే. ఎవరికి? దక్షుడికి వాళ్ళ చిన్న కూతురు అంటే. కానీ ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంటది? శివుని పెళ్లి చేసుకుంటది. శివుడు ఎలా ఉంటాడు? అంత బూడిద పూసుకొని ఎప్పుడు ఆ శ్మశానాలలో ఉంటాడు. ఆయన కొంచెం ఎప్పుడు మెడిటేషన్లో ఉంటాడు. అంత కాస్ట్లీ వేసుకోడు కదా. దక్షుడేమో చాలా కాస్ట్లీ వేసుకుంటాడు, చాలా నగలు, ఇంకా మంచి బట్టలు. అట్లా దక్షుడు వేరేలాగా ఉంటాడు. కానీ శివుడేమో ఆపోజిట్ ఉంటాడు. సో ఏమవుతుంది, కొంచెం ఆయనకి ఇష్టం ఉండదు. దక్షుడికి అంత ఇష్టం ఉండదు ఈయనంటే, శివుడు అంటే ఇష్టం ఉండదు అంత. అంటే ఆ బ్రహ్మ ఏర్పాటు చేసిన యజ్ఞం ఉంటది కదా, ఇప్పుడు మీరు చూసేది పిక్చర్ అదే అనమాట. ఆ యజ్ఞంలోకి దక్షుడు వస్తున్నాడు అనమాట. ఈయననే దక్షుడు, వస్తున్నతనే దక్షుడు. ఆయన వస్తూ ఉంటాడు. ఆయన ఎట్లా అంటే అన్ని నగలు వేసుకొని, ఇంకా చాలా కాస్ట్లీ పర్సన్స్ ఎట్లుంటారు, చాలా అట్రాక్టివ్ ఉంటారు కదా అందరూ. ఆయన రాగానే అందరు లేచి నిల్చుంటారు అనమాట. కానీ ఇద్దరు మాత్రం లేచి నిల్చోరు. ఎవరు? బ్రహ్మ లేచి నిల్చోడు, శివుడు. ఇక ఇక్కడ ఇద్దరు కూర్చొని ఉన్నారు చూడండి, వీళ్ళిద్దరు లెగువరు. మిగతా అందరు లేచి నిల్చుంటారు. ఎంత కోపం వస్తుంది దక్షుడికి, చాలా కోపం వస్తుంది. సో అందరూ ఆయనని ఆహ్వానిస్తారనమాట. ఇంకా వెళ్ళి ఆయన దక్షుడు ఆయన సీట్ ఉంటుంది కదా, ఆ సీట్లో కూర్చునే ముందు వీళ్ళిద్దరిని చూస్తాడనమాట కోపంగా. ఎవరిని? బ్రహ్మను శివుణ్ణి చాలా కోపంగా చూస్తాడు. చూసి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తాడనమాట. ఏంటి అంటే వీళ్ళిద్దరిని పాయింట్అవుట్ చేస్తాడు. అంటే వాళ్ళు నిల్చోలేదన్న కోపంతో ఇదితోటి, అంటే వీళ్ళకి ఎంత అహం అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇట్లా చెప్తూ ఉంటాడు అనమాట. నేనేదో కోపంతో చెప్పట్లేదు, కానీ కొందరికి మినిమం సెన్స్ ఉండదు, లేచి నిల్చోవాలి అలా అని అట్లా ఏదో చెప్తాడనమాట. అట్లా యాక్చువల్గా ఆయన కోపంతో చెప్తాడు, కానీ బయటికి మాత్రం ఏం చెప్తాడంటే నేను కోపంతో చెప్పట్లేదు అట్లా ఇట్లా చెప్తాడనమాట. కానీ శివుడు ఏం మాట్లాడాడు అక్కడ, ఏం కామ్గా ఉంటాడనమాట. ఇంకా ఏదో మాటలు అంటూ ఉంటాడనమాట. ఇంకా అక్కడ శివుణ్ణి చాలా మాటలు అంటూ ఉంటాడు కోపంలో. అక్కడ అంటూ ఉంటే ఇంకప్పుడు ఇక్కడ ఉంటారు కదా, ఇంకా మిగతా వాళ్ళందరూ ఉంటారు కదా. ఎవరు? నందీశ్వరుడు, ఇంకా వీళ్ళు కూడా కోపంగా ఒకరు ఆ పార్టీ ఈ పార్టీ గొడవ పడతారనమాట. అటు పార్టీ ఇటు పార్టీ గొడవ పడతారు. ఎట్లా? దక్షుని పార్టీ, దక్షుని సైడ్ ఎవరు ఉంటారు? అందరు బ్రాహ్మణ్స్ ఉంటారు. శివ సైడ్ ఎవరు ఉంటారు? నంది, ఇంకా అట్లా కొందరు శివుణ్ణి ప్రేమించే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఉంటారు అనమాట. సో ఇంకా మా శివుణ్ణి అంటవా నువ్వు అనేసి శివ సైడ్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు నంది ఉంటాడు కదా, ఆ నంది కోపం వచ్చి నంది చాలా అంటదనమాట. దక్షుడి సైడ్ బ్రాహ్మణ్స్ అందరినీ తిడతాడు అనమాట. అంటే అంటే ఇప్పుడు ఫస్ట్ దక్షుడు శాపం పెడతాడు. ఏమని శాపం పెడతాడంటే
శివుణ్ణి శివుడికి ఏవి ప్రసాదాలు ఏమి సమర్పించొద్దు అని శాపం పెడతాడనమాట. ఇప్పుడు అవిసెలు వేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు యజ్ఞగుండంలో ఆ శివాయ నమః అట్లా అట్లా వేస్తూ ఉంటారు. అట్లాంటి ఏమి వెయ్యొద్దు అని అట్లా అంటూ ఉంటాడనమాట. ఇంకా నందికి కోపం వస్తుంది, మా శివుణ్ణే ఇట్లా అట్లా అంటావా నువ్వు అనేసి దక్షుడి సైడ్ బ్రాహ్మణ్స్ అందరినీ తిడతాడు. ఏమనంటే మీ బ్రాహ్మణ్స్ అందరూ ఇట్లా నిష్టగా ఉండాలి కదా. బ్రాహ్మణ్స్ అంటే మార్నింగ్ లేచి పూజ పునస్కారాలు అట్లుంటాయి. సో వాళ్ళు అవన్నీ పోతాయి వాళ్ళకి. పైసల కోసం, డబ్బు కోసం ఇంకా అన్ని పనులు చేస్తూ ఉంటారు, మాంసం తింటారు, ఇట్లా అన్ని శాపాలు పెడతాడు అనమాట. నిజంగా కూడా అట్లనే ఆయన పెట్టిన శాపం వల్లనే కావచ్చు ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ బ్రాహ్మణ్స్ అందరు అట్లనే తయారయ్యారు. ఎవ్వరు కూడా నిష్టగా లేరు. అందుకే ప్రభుపాద ఏం చేశాడు, ఇలా బ్రాహ్మణ్స్ ఇలా నిష్టగా లేరు, ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్లో, కాబట్టి మిగతా అందరినీ బ్రాహ్మణ్స్గా చెయ్యాలి అని అందరిని ఏం చేశాడు, ఒక ఒక పద్ధతిగా తీసుకెళ్ళాడు అనమాట. అంటే లైక్ కొన్ని ప్రిన్సిపల్స్ బట్టి, లైక్ నో మీట్ ఈటింగ్, నో గ్యాంబ్లింగ్, అట్లా అన్ని పెట్టి అందరినీ బ్రాహ్మణ్స్గా తయారు చేయాలని చూశాడు ప్రభుపాద. ఎందుకంటే ఆ బ్రాహ్మణికల్ కల్చర్ అంటే అట్లాంటి వాళ్ళు లేకపోతే ప్రళయం వచ్చేస్తాయి. అంటే నేచర్ చాలా కోపంగా అన్ని ఫ్లడ్స్, ఇంకా ఎర్త్క్వేక్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ బ్రాహ్మణికల్ కల్చర్ ఉండాలి. అలాంటి పీపుల్ ఉంటేనే ఈ సృష్టి కాపాడబడుతుంది, మొత్తం నేచర్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఒకవేళ అలా లేకుండా అందరూ శూద్రులాగా ఉన్నారనుకో, శూద్రాస్ అంటే ఏంటి, లైక్ మీట్ ఈటింగ్ అట్లా అన్ని పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. అట్లాంటి పనులలో ఇన్వాల్వ్ అయ్యారనుకో ఏమవుతుంది, ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. లైక్ ఎర్త్క్వేక్స్, న్యాచురల్ కెలామిటీస్ చాలా వస్తాయి. సో అందుకే ప్రభుపాద అందరికీ ఇస్కాన్లో అందరికి ఏం చెప్పాడు అని అంటే కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టి అందరినీ బ్రాహ్మణ్స్ లాగా తయారు చేశాడు. సో ఇక్కడ ఏమైంది, అక్కడ నంది అలా శాపం పెడతాడు. అలా శాపం పెడితే భృగు మహర్షి అటు బ్రాహ్మణ్ కదా, ఆయన శివ సైడ్ ఉన్న వాళ్ళకి కూడా శాపం పెడతాడు. ఏంటి అంటే శివ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా బూడిద రాసుకుంటారు ఒళ్ళంతా, మీట్ ఈటింగ్ చేస్తారు వాళ్ళు కూడా, అట్లా అన్ని ఏవో. అలాగే కదా చాలా మంది శివ అనుచరులు అందరు చాలా మంది అలాగే ఉంటారు. కొందరు అఘోరాలు అందరూ శివుని అనుచరులే. సో అట్లా శాపం పెడతారు. అలాగే ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం మనం చాలా మందిని. సో ఏమైంది, అట్లా చాలా ఒకరినొకరు శాపాలు పెట్టుకుంటూ ఉంటారు. కానీ శివుడు మాత్రం కామ్గా ఉంటాడు, ఏం మాట్లాడాడు, పీస్ఫుల్గా ఉంటాడు. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు అంతే, కామ్గా. ఏం మాట్లాడాడు, ఏమన్నాడు, ఎవరిని ఏమి అనకుండా వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఎందుకు అంటే మనకు భగవద్గీతలో ఎంత బాగా చెప్తాడు, ఎటువంటి సిచ్యుయేషన్ వచ్చినా ప్రశాంతంగా హ్యాండిల్ చేయాలి. ఎదుటి వాళ్ళు కోపంగా ఉన్నారని మనం కూడా కోపంగా ఏదో 4 మాటలు అన్నామనుకో, అక్కడంతా బ్యాడ్ అయిపోతుంది. ఆ ప్లేస్ అంతా, వాతావరణం అంతా చేంజ్ అయిపోతుంది. సో నువ్వు కంట్రోల్డ్గా ఉండాలి, నీ నీ సెన్సెస్ అన్నిటినీ కంట్రోల్గా ఉంచుకోవాలని కృష్ణ చెప్తూ ఉంటాడు కదా. కోపాన్ని కంట్రోల్ ఉంచుకోవాలి, మన మాట కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, కంట్రోల్డ్గా ఉంచుకోవాలి, అన్నీ కంట్రోల్డ్గా ఉంచుకోవాలి. అందుకే కదా మీట్ ఈటింగ్ అంటే ఏంటి, కంట్రోల్డ్గా. మీట్ ఈటింగ్ ఉండొద్దు అని చెప్తాడు కదా ప్రభుపాద. ఎందుకు, నువ్వు ఫుడ్ తినేది కూడా కంట్రోల్డ్గా ఉండాలి. అన్ని కంట్రోల్డ్గా ఉంటేనే నీ బాడీలో
కలామిటీస్, నీ బాడీ లోపల కూడా కలామిటీస్ ఉంటాయి. బయట ఎట్లయితే నా కలామిటీస్ ఉంటాయి, లైక్ ఎర్త్ క్వేక్స్ అని అవి ఇవి ఉంటాయి కదా, ఇన్ ద సేమ్ వే మన బాడీలో కూడా ఉంటాయి. అవే ఏంటి డిసీజెస్, మన బాడీలో కూడా అన్ని అట్లాంటివి జరుగుతూ ఉంటాయి, కెమికల్ రియాక్షన్స్ అవుతూ ఉంటాయి. మనము కోపం తెచ్చుకున్నాం అనుకో, లోపల కెమికల్ రియాక్షన్ అవుతుంది. ఆ కెమికల్ రియాక్షన్ తోటి బీపీ రావచ్చు, ఏదో ఒకటి వస్తుంటుంది. మనం ఇవాళ రేపు చూస్తూ ఉంటాం, చాలా మంది అంటుంటారు నాకు బీపీ ఉందమ్మా, నాకు షుగర్ ఉందమ్మా. ఇవన్నీ ఏంటి? దే ఆర్ నథింగ్ బట్ నీ సెన్సెస్ నువ్వు కంట్రోల్లో పెట్టుకోనందుకు వచ్చినాయి అవన్నీ. అలా మనం ఎవరినన్నా అంటే ఒప్పుకోరు, అస్సలు ఒప్పుకోరు. ఏదేదో చెప్తారు. ఇంకా నాకు వాళ్ళు చాలా వేరే వాళ్ళ వల్ల, వాళ్ళు చేసే ప్రవర్తన వల్ల నాకు ఇట్లాంటి అన్ని జబ్బులు వచ్చినాయి అంటారు. అంతేగాని నీకు నువ్వు కంట్రోల్గా పెట్టుకోలేదు అని అంటే ఒప్పుకోరు. సో అలా యాక్చువల్గా రీజన్ ఏంటి అంటే మనం కంట్రోల్గా, అదే మనం ఈ స్టోరీస్ అన్నిటి నుంచి చాలా నేర్చుకోవచ్చు మనం. ఇవన్నీ నిజంగా జరిగినవి, ఒకప్పుడు జరిగినవి అన్నీ పొందుపరిచి ఉంచారు మంచిగా, అన్నిటినీ భాగవతంలో. దీనివల్ల ఎన్నో లెసన్స్ ఉంటాయి నేర్చుకునేవి. సో శివుడు అక్కడ ఏమి ఒక్క మాట మాట్లాడాడు, అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు అంతే కామ్గా. ఎందుకు అనంటే ఆయన ఎప్పుడు మెడిటేషన్లో ఉంటాడు. ఏ మెడిటేషన్ తర్వాత చెప్తాడులే, ఎందుకు నువ్వు ఇట్లా ఉన్నావు, ఎందుకు ఇట్లా చేసినావు, ఎందుకు నిల్చోలేదు. మీ మామ అవుతాడు కదా శివుడికి, దక్షుడు మామ అవుతాడు. సో మామగారు వచ్చినప్పుడు నువ్వు ఎందుకు నిల్చోలేదు అన్న దానికి ఆయన ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు కూడా. ఏంటి అంటే నేను ఆ సమయంలో నా భగవంతుడు ఎవరు, ఆ పరమాత్మ, ఆ మహావిష్ణు ధ్యానంలో ఉండిపోయినా అని చెప్తాడు. మహావిష్ణు అంటే ఎవరు? కృష్ణుడే. కృష్ణ యొక్క ఎక్స్పాన్షన్ కదా మహావిష్ణు. సో ఆయన యొక్క ధ్యానంలో ఉండిపోయినా నేను, అంటే ఆయన అంత లీనమైపోతూ ఉంటాడు. అందుకే ఎప్పుడు ఆదియోగి అంటారు కదా శివుణ్ణి. ఎందుకంటే ఆయన ఎప్పుడు మెడిటేషన్లో ఉంటాడు మ్యాక్సిమం టైం. ఆ పరమాత్మతోటి, ఆ భగవంతుడితోటి ఆయన రమించిపోతూ ఉంటాడు. అంటే ఆ లోపల ఇన్నర్ హ్యాపీనెస్, అది బ్లిస్ఫుల్ ఫీలింగ్ లో ఉంటాడు అనమాట. మంచి హ్యాపీనెస్ లో ఉంటాడు ఆ భగవంతుడితోటి. సో ఇక్కడ ఏమవుతుంది, ఇంకా ఇవన్నీ జరిగిపోతాయి, గొడవలు అవుతాయి. ఆ గొడవలని బయటకు వచ్చి ఆయన చూసేసరికి చాలా ఎక్కువ తీవ్రంగా గొడవ పడుతూ ఉంటారు వాళ్ళు వీళ్ళు. ఆ మెడిటేషన్ నుంచి బయటకు వచ్చి చూస్తే ఏముంది, అటు ఇటు అందరు గొడవలు పడుతూ ఉంటారు. ఇంకప్పుడు ఆయన ఏం మాట్లాడాడు, వెళ్ళిపోతాడు. తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాడు కూడా. ఓకే, తర్వాత ఏమవుతుంది, ఇంకా గొడవలు అయిపోయినాయి కదా, ఇంకా సతీదేవి వాళ్ళ అర్థం చేసుకుంటది. అంటే వాళ్ళ ఫాదర్కి ఇంకా వాళ్ళ హస్బెండ్ శివుడికి గొడవ అయింది, ఇదంతా ఆమెకు తెలుస్తుంది. ఇంకా చాలా బాధపడుతుంది. ఏం చేస్తారు, ఎవరైనా ఆడవాళ్ళు ఏం చేయలేరు కదా, బాధపడిన తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ ఏదో దక్షుడు ఒక పెద్ద యజ్ఞం చేస్తూ ఉంటాడు అనమాట. ఒక యజ్ఞం చేస్తాడు. అది ఎవరికి, శివుడి మీద కోపంతో చేస్తాడు అనమాట దక్ష యజ్ఞం. అది ఒక యజ్ఞం చేస్తాడు. సో ఆ దక్ష యజ్ఞానికి అందరిని పిలుస్తాడు. ఆమె అతని కూతుళ్ళని అందరినీ పిలుస్తాడు అనమాట. ఆయన పరివారాన్ని, పెద్ద పరివారం కదా, సో అందరిని పిలుస్తాడు ఆ యజ్ఞానికి. ఇంకా కానీ ఒక్కరిని పిలువడు, ఆయన చిన్న కూతురైన సతీదేవిని మాత్రం పిలువడు. ఎందుకు, శివుడు అంటే కోపం కదా, అందుకోసం శివుడిని పిలువాడు, సతీదేవిని కూడా పిలువాడు. ఇంకా ఏమవుతుంది, ఇంకా సతీదేవి ఇంకా ఎంత బాధపడుతూ ఉంటది, నన్ను పిలవలేదు మా ఫాదర్ అని. ఇంకా అక్కడ బయట, ఆమె ఇంట్లో నుంచి బయట వెళ్ళి చూస్తే ముందు అందరూ చక్కగా మంచిగా మంచిగా డెకరేట్ చేసుకొని, వాళ్ళు మంచి చీరలు కట్టుకొని చక్కగా అందరూ వెళ్తూ ఉంటారు అనమాట వాళ్ళ హస్బెండ్స్ తోటి. ఎక్కడికి,
దక్ష యజ్ఞానికి వాళ్ళ ఫాదర్ పిలిచాడని ప్రతి ఒక్కరు అనమాట, వాళ్ళ కూతుర్లు, దక్షుని కూతుర్లు అందరూ వాళ్ళ వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళ పిల్లలతోటి ఆ, అందరూ అదే హెలికాప్టర్స్ ఉంటాయి కదా అప్పుడు, ఆ హెలికాప్టర్స్ లో కూర్చొని చక్కగా అందరు వెళ్తూ ఉంటారు. సతీదేవి బయట నిల్చొని చూస్తుంది, అన్ని వెళ్తూ ఉంటాయి హెలికాప్టర్స్. మా మా అక్కలు వెళ్తున్నారు, అందరు వెళ్తున్నారు, మా పిన్నులు వెళ్తున్నారు ఉమ్, అని చాలా బాధపడుతుంది సతీదేవి. ఆ, నేను వెళ్ళలేకపోతున్నా ఉమ్, అనేసి శివుని దగ్గరికి వెళ్తుంది. శివుని దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, ఆ, నేను కూడా వెళ్తా, మా ఫాదర్ ఇది ఆ, యజ్ఞం ఉంది, నేను వెళ్తా అంటారు. అంటే అప్పుడు శివుడు అంటాడు కదా, వద్దు, నువ్వు వెళ్ళొద్దు. ఎందుకు అంటే అక్కడ నిన్ను పిలవలేదు, పిలవని పేరంటానికి వెళ్ళొద్దు అని ఆ, చెప్తాడు శివుడు. చెప్తే ఆ, అప్పుడు సతీదేవి అంటది కదా, పిల్వని పేరంటం ఏంటి, ఆ, మా ఫాదరే కదా చేసేది, ఆ, ఫాదర్ బిడ్డని పిలవాలా ఏంటి, నేను వెళ్తా అని అంటది. అప్పుడు శివుడు అంటాడు కదా, "ఉమ్, చూడు, అక్కడ వాళ్ళు బాడీలీ కాన్షియస్ ఉన్నారు." అంటే ఏంటి బాడీలీ కాన్షియస్ అంటే ఏంటి, ఇప్పుడు నన్ను చూడు, నేను పెద్ద ఆ, ధనవంతుడిని కాదు. శివుడు ధనవంతుడు కాదు కదా, ఎప్పుడు పూర్గా ఉంటాడు. అంటే మెటీరియల్ గా పూర్ ఉంటాడు, కానీ స్పిరిచువల్ గా హీఈస్ వెరీ రిచ్. అయితే చెప్తాడు, చూడు, అంత ఇది కాదు, ఉమ్, నువ్వు ఆ, వెళ్తే నిన్ను ఆదరించరు. ఆ, నిన్ను ఎట్లా చూస్తారంటే ఆ, వాళ్ళకి నేను గుర్తొస్తా. ఉమ్, నేను గుర్తొచ్చి నిన్ను అనరాని మాటలు అంటారు. అప్పుడు నువ్వు తట్టుకోలేవు. ఎందుకు, వాళ్ళంతా బాడీలీ కాన్షియస్ ఉన్నారు కదా. సో బాడీలీ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఎట్లుంటారు, ఆ, మాటలు అంటూ ఉంటారు, ఆ మాట ఈ మాట అంటూ ఉంటారు. నువ్వు తట్టుకోలేవు. అప్పుడు అప్పుడు నువ్వు బాధపడతావు. ఎందుకు ఇవన్నీ, ఉం? ఇవన్నీ మనకు అవసరమా, వద్దు అని చెప్తాడు. మంచిగా చెప్తాడు శివుడు. అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. ఆ, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, బాడీని చూడకుండా సోల్ని చూసి నిన్ను ప్రేమించే వాళ్ళు. ఏదో ఆ టైంలో కొంచెం కోపం ఉన్నా తర్వాత నీకు దగ్గర అయిపోతారు అట్లాంటి వాళ్ళు. వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ ఇక్కడ అట్లా లేరు వాళ్ళు, చాలా బాడీకి కాన్షియస్ ఉన్నారు వాళ్ళంతా. ఉమ్, సో నువ్వు వెళ్ళొద్దు అని చెప్తాడు. చెప్తే సతీదేవి వినది. వినకుండా నేను వెళ్తా అని మొండికేస్తుంది. ఇప్పుడు సరే అనేసి కొందరు అతని శూని అనుచరులు ఉంటారు కదా, వాళ్ళని ఇచ్చి పంపుతారు, వెళ్ళు అని పంపుతాడు. ఇంకా సరే అనేసి సతీదేవి వెళ్తుంది. వెళ్ళి ఆ, వెళ్ళగానే వాళ్ళ అక్కలు వాళ్ళ అమ్మ దగ్గర తీసుకుంటారు. ఎన్ని రోజులకి వచ్చింది సతీ అనేసి దగ్గర తీసుకొని ఒక్కొక్కరు ఇంకా చక్కగా హగ్ చేసుకుంటారు వాళ్ళ అక్కలు. ఆ, ఆ, చక్కగా ఆ, పక్కన కూర్చోబెట్టుకుంటారు. ఇది తింటావా, అది తింటావా, నీకు ఇది కావాలా, అట్లా అడుగుతూ ఉంటారు అనమాట. సతీదేవికి లోపల వాళ్ళ ఫాదర్ని చూస్తూ ఉంటది. ఒకటే ఏంటి, ఏమన్నా ఆ, నా దిక్కు చూస్తాడా, ఏమైనా నన్ను పలకరిస్తాడా, అట్లా చూస్తూ ఉంటది. కానీ దక్షుడు ఒక్క మాట కాదు, అసలు ఏమీ మాట్లాడు. పైపెచ్చు కోపంగా కోపంగా చూస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు అక్కడి నుంచి. అది భరించలేకపోతుంది సతీదేవి. సరే, యజ్ఞంలో అవిసులు ఇస్తూ ఉంటే కూడా ఎట్లా అంటే అందరి దేవతలకి ఇస్తూ ఉంటాడు. ఉమ్, ఓం ఓం గణపతి నమః, అట్లా అందరి దేవుళ్ళని పిలిచి అవిసలిస్తూ ఉంటాడు కానీ ఓం శివాయ నమః అట్లా అనడు. ఇంకా ఆ, అది అది భరించలేకపోతుంది, అవమానంగా ఫీల్ అవుతుంది అనమాట. నా భర్తకు జరిగేది ఇది చాలా పెద్ద అవమానం. ఉమ్, ఆ, నా భర్తని ఆ, కావాలని ఇది ఇన్సల్ట్, పెద్ద ఇన్సల్ట్. నా భర్త ఎట్లాంటి వాడు, ఎంత గొప్పవాడు, ఆ? కొంచెం కూడా ఆ రెస్పెక్ట్ అనేది ఇవ్వట్లేదు ఇక్కడ. ఇలా ఇలాంటి వాడి కడుపులోనా నేను పుట్టింది, ఇట్లాంటి వాడి కడుపులోనా, అతని కడుపు నుంచి వచ్చిన ఈ శరీరం నాకెందుకు అని అనుకుంటది అనమాట సతీదేవి. అతని నుంచి
అతని వల్ల పుట్టిన నేను, అతని వల్ల వచ్చింది కదా ఈ శరీరం, ఈ బాడీ అతనిది. సో ఈ బాడీ నాకు అవసరం లేదు అనుకుంటది అనమాట. అనుకొని ఇంకా అందరు చూస్తూ ఉండంగా ఆమె చాలా ఆమెకి యోగ శక్తులు ఉంటాయి కదా ఆమెకు కూడా. సో ఆమె రగుల్చుకుంటది అనమాట. బాడీలో ఫైర్ రగుల్చుకొని, ప్లస్ ఇంకొకటి ఏంటి, ఆమె సోల్ని అన్ని చక్రాల గుండా, అంటే 7 చక్రాలు ఉంటాయి మన బాడీలో, అలా చక్రాల గుండా బయటికి తీసేస్తారు. ఫస్ట్ కపాలం నుంచి పైకి నుంచి బయటికి వచ్చేస్తారు ఫస్ట్ సోల్. తర్వాత ఈ సోల్ ఇంకా ఈ బాడీ వేస్ట్ కదా, దాన్ని దగ్ధం చేసేస్తారు. అది ఆమె యోగ శక్తితోటి దగ్ధం చేసేస్తారు. అది అందరు చూస్తూ ఉంటారు. అందరు ఇంకా దక్షుణ్ణి అంటూ ఉంటారు, ఆపేసేయి దక్ష, నీ బిడ్డ, నీ చిన్న కూతురు అంటే నీకు చాలా ఇష్టం కదా, ఆపు, ఎంత అనర్థం జరుగుతుంది అన్నా కానీ కూడా దక్షుడు చాలా ఇదిగా కూర్చుంటాడు. కొంచెం కూడా చలించాడు అనమాట. అక్కలు, అందరూ బావలు, అక్కలు, పిల్లలు అందరూ ఏడుస్తూ ఉంటారు. అయ్యో అయ్యో సతీ, అయ్యో ఆపు, వద్దు సతీ అన్నా కానీ కూడా సతీ వినదు. అటు దక్షుడు కూడా ఏమి అనడు. దక్షుడు అనకపోవడం కూడా ఆమెకి ఇంకా బాధ కలిగిస్తుంది. నేనంట అంత ఇదా అని ఆ కోపంతో మొత్తం ఆమె ఇదే సూసైడ్. అంటే ఇక్కడ మనం జనరల్గా మనం చూస్తూ ఉంటాం ఇట్లాంటివి. ఇవన్నీ కంట్రోల్, సెన్సెస్ని కంట్రోల్ చేసుకోవడంలో ఉంటుంది. చూడు శివుడు ఎంత బాగా కంట్రోల్ చేసుకున్నాడు ఇక్కడ. మనం ఫస్ట్ టైంలో చూసినప్పుడు ఎంత బాగా కంట్రోల్ చేసుకుంటాడు. ఎంత గొడవలు అవుతాయి అక్కడ ఇద్దరికి, 2 పార్టీస్కి చాలా గొడవలు అవుతాయి. ఒక్కరు శాపనార్థాలు పెట్టుకుంటారు. కానీ శివుడు కంట్రోల్డ్గా ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అంతే. అది అన్నమాట. ఫుల్ భగవద్గీత మొత్తం ఎలా ఉండాలో శివుల్లో అలా ఉంటాయి. ఆయన గుణాలన్నీ అట్లుంటాయి. భగవద్గీతలో ఎలా ఉండకూడదో దక్షుల్లో ఉంటాయి మొత్తం అట్లా. ఇది ఎగ్జాంపుల్ అనమాట. దక్షుడేమో ఇట్లా ఎగ్జాంపుల్, శివుడు భగవద్గీతకి ఎగ్జాంపుల్. సో అలా సతీదేవి ఆమె కాల్ చేసుకుంటుంది పాపం. కాల్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది, ఇంకా ఆ శివుడు ఏం చేస్తాడంటే ఆయనకి ఈ వార్త తెలుస్తుంది అనమాట. ఇట్లా సతీదేవి కాల్చుకుంది, చనిపోయింది, లేదు ఇంకా అంటే ఇంకెట్లా అయిపోతాడు శివుడు. అప్పటి వరకు పాపం తన సెన్సెస్ని, అంటే ఏం అనర్థం జరగనంత వరకు బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే తన ప్రియ భార్య ఇంకా లేదు అని తెలిసేసరికి భరించలేకపోతాడు. దక్షుడికి గుణపాఠం చెప్పాలి అని అనుకుంటాడు. అనుకొని ఆయన జటాజూటం ఆయన నుంచి పీక్తాడు, వెంట్రుకలు పీకి ఇట్లా కింద వేసి కొడతాడు. కొడితే అక్కడ నుంచి వీరభద్రుడు వస్తాడు అనమాట. వీరభద్రుడు ఏంటి, అతనిలోని ఆవేశమే వీరభద్రుడు. ఇంకా బయటికి రాగానే వెళ్తాడు. ఇంకా ఒక్కొక్కరిని దారిలో వెళ్తూ ఉంటే కూడా ఎవరైనా దక్షుని అనుచరులుంటే కొట్టుకుంటా చంపేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఏమీ చూడడు. అంటే అంత ఇదిగుంటాడు అనమాట. చాలా స్పీడ్గా వెళ్తాడు. అక్కడ అంతా మొత్తం నాశనం చేస్తాడు. అంతెందుకు నందీశ్వరుడైన అందరు ఇంకా భరించలేకపోతారు. సతీదేవి అట్లా అవ్వడం అసలు వాళ్ళు జీర్ణించుకోలేకపోతారు. సతీ లేకపోవడం, ఎందుకంటే వాళ్ళకి తల్లిలాగా కదా సతీమాత. అన్విక చెప్పం, నేనే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా, మీరు వింటున్నారా ఏంటమ్మా అన్విక? మాతాజీ తిను ఎవరు మాతాజీ? ఎవరు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో కనబడుతుంది కదా మాతాజీ, తను ఎవరు మాతాజీ? ఈయన వీరభద్రుడు. ఈయనే శివుడి జటాజూటం నుంచి ఇట్లా వెంట్రుకలు పీకి కింద పడేస్తే వీరభద్రుడు వస్తాడనమాట. ఇలా వస్తాడు వీరభద్రుడు. వచ్చి
శివుడు శివుడు శివుడి దాంట్లో నన్ను సముద్రం కూడా ఉంటది కదా మాతాజీ. శివుని దాంట్లో సముద్రం ఉంటుంది కదా, ఎక్కడ ఏడుంటది? శివుడు ఆ జుట్టు అచ్చా గంగాదేవి, అది వేరే స్టోరీ. గంగను ఇట్లా చుట్టి కంట్రోల్ చేస్తాడు, అది వేరే, మళ్ళీ చెప్పుకుందాంలే ఇంకెప్పుడైనా. అది గంగ ఉంటది, మాతాజీ. గంగ ఉంటది కానీ ఆ ఆ గంగకి ఏం కాకుండా జుట్టు మొత్తం తీయడు, కొంచెం అంత జుట్టు పీకి కింద వేస్తాడు ఆయన, కింద కొడతాడు అది. ఓకే, అర్థమైందా? ఓకే మాతాజీ. మ్మ్. ఓకే, బాగానే వింటుంది అన్విక, డౌట్ అడిగిందంటే. అయితే ఇంకప్పుడు వీరభద్రుడు వస్తాడు, అందులోకి వెళ్ళి వచ్చి ఇంకా ఒక్కొక్క పని పడతాడు ఇక. ఆ, అందరిని కొట్టుకుంటూ చంపుకుంటూ ఇంత ఫుల్ నాశనం చేసేస్తాడు అక్కడ. దక్షిణ సైడ్ ఉన్న బ్రాహ్మణులు చాలా మంది చనిపోతారు అక్కడ. అంటే చనిపోవడం ఇన్ ద సెన్స్ ఏమంటారు, ఫ్రాక్చర్స్ అవుతాయి చాలా చాలా మందికి. ఆ, ఇంకా అప్పుడు అక్కడ దక్షుని తలకాయ పట్టుకొని ఆ కోసేస్తాడు, కోసేస్తాడు అనమాట. తల కోసేస్తాడు, కోసి యజ్ఞగుండంలో పడేస్తాడు కోపంతో. అది. సో ఇదంతా జరిగేదంతా బ్రహ్మ చూస్తూ ఉంటాడు. ఇంకా బ్రహ్మ, ఇంకా చాలా మంది ఉంటారు కదా దేవతలు, వెళ్తారు శివుని దగ్గరికి వెళ్తారు. ఇంకా ఇది ఆపేదెవరు, ఇంకా శివుడు ఒక్కడే, ఇంకా వేరే దారి లేదు. సో శివుని దగ్గరికి వెళ్తారు, శివుని మొరబెట్టుకుంటారు, శివ ప్లీజ్ శివ ఇది ఆపేసేయి, ఆ, ఏదో తప్పు జరిగిపోయింది అయిపోయింది, ఆ, నువ్వే ఇప్పుడు మళ్ళీ దక్షునికి జన్మ మళ్ళీ ఎట్లయినా అంటే నువ్వు క్షమించు, ఇంకా వేడుకుంటారనమాట. ఎందుకంటే తండ్రి కదా బ్రహ్మ, సో ఆయననే ఇంకా ఏమన్నా కాపాడితే. సో ఇంకా అప్పుడు అందరు వెళ్ళి ఇంకా వేడుకుంటారు అనమాట. ఎందుకంటే ఆయన ప్రజాపతి కదా, ఆయన తోటి పనులు ఉంటాయి, చాలా పనులు. ఆయన అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో ఉంటాడు అనమాట ఆయన. సో ఆయనతో పని ఉంది. సో అందుకోసం ఇంకా అందరు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇంకా అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి అక్కడికి వస్తాడు, ఆ ప్లేస్కి వచ్చి ఇంకా మేక తలను తీసుకురమ్మంటాడు. మేక తల ఎందుకు అంటే అదే లోయెస్ట్ అన్నమాట, దానికి అంత తెలివి ఉండదు. అందుకే అంటారు కదా గొర్రె బుద్ధి, గొర్రె తలకాయ, అట్లా తిట్టేటప్పుడు అట్లా తిడుతూ ఉంటారు కొందరిని. ఎందుకు అని అంటే ఓ గొర్రె వెళ్తూ వెళ్తూ ఎందులో పడిపోయింది అనుకో ఒక గోయిలో, మిగతా గొర్రెలు కూడా చూసుకోరు అనమాట. అది వెళ్ళింది కదా అనేసి అవి కూడా వెళ్ళి అందులో పడిపోతాయి. ఫస్ట్ అది పడింది కదా మరి, అది ఆ, అక్కడ ఏదో ప్రమాదం ఉంది అని ఆగిపోవు మిగతా గొర్రెలు, అవి కూడా వెళ్ళి అందులో పడిపోతాయి అన్నమాట. అందుకే గొర్రె తల, గొర్రె మెదడు అట్లా తిడుతూ ఉంటారు. సో ఇంకా ఆ మేక తలని తీసుకొచ్చి పెడతారు. పెట్టినా కానీ కూడా ఆ సోల్ సేమ్ కదా, దక్షుని సోలే అది. మేక తల వేరు అంతే, కానీ సోల్ మాత్రం దక్షుడిది అక్కడ. సో దక్షుడు కళ్ళు తెరిచి ఇంకప్పుడు శివునికి ప్రార్థన చేస్తాడు క్షమించమని. అర్థమవుతుంది అప్పుడు శివుని యొక్క వాల్యూ ఏంటి, శివుడు ఎవరు, ఎంత గొప్పవాడు అనేది అర్థమవుతుంది. శివుణ్ణి ప్రార్థిస్తాడు, అంతతోటి శివుడు కూడా శాంతిస్తాడు. ఓకే, అక్కడతోటి ఇక్కడ వరకు మనం చెప్పుకుందాము, ఇంతవరకు చెప్పుకుందాం. ఇంకా దీని కంటిన్యూషన్ ఉంది బాగానే, అది మనం ఇంకెప్పుడైనా చెప్పుకుందాం. ఇంకా చాలా ఉన్నాయి శివుని స్టోరీస్. అంటే శివుడి యొక్క ఉమ్, మనకి ఇక్కడ ఇందులో ఏం అర్థం చేసుకోవాలంటే, శివుడు ఒక ఎగ్జాంపుల్ భగవద్గీతకి. యాజ్ ఇట్ ఈస్ భగవద్గీతలో కృష్ణుడు ఏదైతే చెప్పాడో యాజ్ ఇట్ ఈస్ శివుల్లో ఉంటాయి, ఆ క్వాలిటీస్ అన్ని శివుల్లో ఉంటాయి అన్నమాట. సో అందుకే ఉమ్, ఆ, శివుడు ఆది యోగి అంటారు. ప్లస్ శివుడికి అనుచరులు ఎక్కువ ఉంటారు.
ఎందుకు అనుచరులు ఎక్కువ ఉంటారంటే ఆయన ఆయన చేసిన మెడిటేషన్ ద్వారా ఆ కృష్ణునికి అంటే ఎప్పుడు ఆ మెడిటేషన్లోనే ఉంటాడు ఆయన. ఆ భగవంతుడి మెడిటేషన్లో ఉంటాడు. అందుకే కదా మనం అన్ని శ్లోకాస్లో నన్నే స్మరించు అది అని అంటా ఉంటాడు కదా కృష్ణుడు. ఫుల్ ఎగ్జాంపుల్ శివుడు అదే. సో మొత్తం పోర్ట్ఫోలియోస్ అన్ని శక్తులన్నీ సంపాదించుకున్నాడు. ఏదైనా ఆయనకే ఇచ్చేశాడు. ఆ, భగవంతుడు నీకే చెందుతుంది ఇది నువ్వే చూసుకోగలవని. సో అట్లా అన్నిటినీ ఆయన ఆ, శక్తులు సంపాదించుకున్నాడు. ఆ శక్తితోటి ఏమైంది అని అంటే ఆయనకు డిఫరెంట్ అనుచరులు ఒక పార్టీ లాగా అయిపోయింది అనమాట. అనుచరులు ఎక్కువైపోయారు. అనుచరులు ఎక్కువైపోతే ఏమవుతుంది అర్థం కాకుండా అయిపోయింది జనాలకి. అసలు ఈ మహావిష్ణువు ఎవరు, శివుడు ఎవరు అర్థం కాకుండా అయిపోయింది. శివుడే గ్రేట్ అని అనుకుంటారు. ఎందుకంటే శివుడు అడిగింది ఇచ్చేస్తాడు. ఏవి ఇస్తాడు భౌతికంగా. ఇప్పుడు నాకు కారు కావాలి అని అన్నావు అనుకో, తదాస్తు అంటాడు. కానీ దాని వెనకాల వచ్చే ప్రాబ్లమ్స్ చెప్పాడు. అందుకే కదా చాలా ప్రాబ్లమ్స్. ఎట్లా అంటే శివుడు భస్మాసురుడు అడుగుతాడు, నాకు ఎవరి మీద చెయ్యి పెడితే అటు చనిపోవాలి అంటాడు, భస్మం అయిపోవాలని చెప్తాడు. శివుడు తదాస్తు అంటాడు. అన్నాక ఏం చేస్తాడు భస్మాసురుడు, శివుని వెనకాల పడుతూ ఉంటాడు. నేను టెస్ట్ చేస్తా, నేను నీ తలకాయ మీద పెడతా అని అంటూ ఉంటాడు. శివుడు పరిగెడుతూ ఉంటాడు, భస్మాసురుడు వెనకాల పరిగెడుతూ ఉంటాడు. అప్పుడు ఓ పరమాత్మ నన్ను రక్షించయ్యా ఎక్కడున్నావు అని అంటే అప్పుడు మన కృష్ణయ్య మహావిష్ణు వస్తాడు. వచ్చి మధ్యలో అడ్డుకుంటాడు. అడ్డుకొని ఏంటి ఏంటి ఎందుకు పరిగెడుతున్నావు అని అడుగుతాడు భస్మాసురుడిని. అంటే లేదు లేదు ఇట్లా నాకు ఒక వరం దొరికింది, నేను ఎవరి మీదైనా ప్రయోగించాలి, ఆ నేను ప్రయోగిస్తా అంటే శివుడు నాకు అందకుండా వెళ్ళిపోతున్నాడు అదేనంటే, సరే సరే దానికన్నా ముందు కొంచెం రెస్ట్ తీసుకో అని అది ఇది చెప్పి ఆ ఏదేదో చెప్పేసి ఆయన తల మీదనే పెట్టేటట్టు చేస్తాడు. భస్మాసురుడి పైననే ఆయననే తల మీద పెట్టుకునేటట్టు చేస్తాడు, భస్మం అయిపోతాడు. సో అలా అన్నమాట. పాపం ఇచ్చేస్తాడు, కానీ దాని వెనకాల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఓకే, సో అందరూ వినుంటారు స్టోరీ. సో ఇది వినని వాళ్ళకు నేను ఎప్పుడైనా ఆడియో కూడా ఇది పెడతాను, ఎట్లాగో మీకు యూట్యూబ్లో వస్తుంది. ఓకే మాతాజీ అన్విక, టైం ద్వారక అయితే ములుగుతుంది. టైం మాతాజీ అయిపోయింది. ద్వారక వెళ్తున్నా. మాతాజీ అవును, రేపు ఇవాళ నైట్ ద్వారక వెళ్తున్నా. నేను 4 days ఉండను. ఫ్రైడే వస్తా. ఫ్రైడే నుంచి మళ్ళీ మన క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఎండాకాలం కదా, మాతాజీ ఇంకా మాకు ఇప్పుడే హాలిడేస్. చెప్పు అన్విక, టైం అయిపోతుంది. ద్వారక మునిగిపోయింది కదా మాతాజీ. అదే ఆ మునిగిపోయిన ద్వారకని చూద్దామని వెళ్తున్నా. అన్విక భలే చెప్తావు నిజంగా. వచ్చాక చెప్తా నేను. ఓకే దీని గురించి. ఓకే మాతాజీ. ఓకే, హరే కృష్ణ మంత్రం చెప్పేసేయండి ఒక 3 times. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే